జానారెడ్డి పటేల్ వచ్చిండు, మరి కరువు చూసిండు, కాలం చూసిండు, కాంగ్రెస్ పార్టీ గురించి మరి జనాలకు ఏం చెప్తాడు, ఏంది ఏం కథ అనేది. సారు నమస్కారం. సారు, కాంగ్రెస్ పార్టీలో కరువు చూసినావు, కాలం చూసినావు, నీ అనుభవంలో ఎన్నో కోడి జాగాలు బయటకు వచ్చినాయి. సారు జర గాంధీ భవన్కి వచ్చినావు కాబట్టి ఏం చెప్పబోతావు, మరి తాజా రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఏం జరగబోతుంది రేపు? అందరూ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అందరూ ఐక్యతగా ఉండి ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు దగ్గరలో ఉండి పరిపాలన సాగించాలని కోరుతున్నాం. ఆ తర్వాత మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకవేళ గత ప్రభుత్వాలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉంటాయి, అంటే ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి లేదు. అందరూ ఐక్యతగా ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం. మరి అది మన ఫామ్ హౌస్ లో పడుకునే పెద్ద పులి బయటకు వచ్చి దెబ్బ కొడతా అంటుంది సారు, మరి ఎట్లా తట్టుకుంటారా? ఎవరు ఏది ఎవరు చేస్తున్నా ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తే ఆ పాత్ర ప్రజలు ఆలోచించుకుంటారు. పులులని సింహాలని అన్నిటినీ ప్రజలు ఆలోచించి ఓకే సార్. ఇది మొత్తానికి అయితే మరి ఇక జానారెడ్డి సారు ఇక మరి ఇప్పుడు రాజకీయం ఎట్లా ఏంది ఏం కథ, రేపు ఏం జరగబోతుంది, మరి జనాలకు ఏ రకంగా కథ మొదలవు అనేది మరి జర కొద్దిగా అంత కలిసిమెలిసిగా ఉండాలి, జర షెడ్డో పడో ఎవరో ముందుకు పోవాలి అనేది మాత్రం జర అంత చెప్పుకొచ్చిండ్రు. చూద్దాం, మరి ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది చూస్తూనే ఉంటారు. ఏఎన్ఎన్ కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.